పరం శాంతి. ఆత్మస్వరూపం అంటే ఇంకా సులభంగా వివరించండి అనే ప్రశ్నకు, ఆత్మస్వరూపం అనగా ఆత్మే కదా శరీరాన్ని నడిపేది. అయితే అప్పుడు ఆత్మ ఎక్కడుంటుంది? మన మైండ్ ఉంది కదా, మన మైండ్ మన శరీరాన్ని నడుపుతుంది. మన మైండ్కి సెంటర్ పాయింట్లో ఉండి నడుపుతుంది. ఆత్మకు పైన ఉండే ఆవరణే మనసు అనగా మైండ్. ఈ మనసు లోపలే బుద్ధి, బుద్ధి లోపల సంస్కారాలు ఉంటాయి. అందుకే ఇవి మనసు, బుద్ధి, సంస్కారాలకు అతీతమైన విషయాలు. ఎప్పుడైతే బుద్ధిలోకి జ్ఞానం వస్తుందో అప్పుడు బుద్ధి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ మనసు మిమ్మల్ని ఆత్మస్వరూపం వైపుకు లాగుతుంది. జ్ఞానం వస్తుంది కదా, బుద్ధి లోపలకు జ్ఞానం వస్తుంది. నువ్వు ఆత్మవు, నువ్వు ఆత్మవు, స్వయాన్ని తెలుసుకో, స్వయాన్ని తెలుసుకో, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకో అని. ఎందుకంటే ఈ భూమిపైన భిన్న భిన్నమైన అనేక రకాల కేటగిరీలకు చెందిన ఆత్మలు ఉన్నారు అంటున్నారు బాపూజీ. పరం శాంతి.